హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, రెగ్యులర్గా ఆడవాళ్ళందరూ కూడా చపాతీలు చేస్తూ ఉంటారు కదా. సో చపాతీలు కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం, కానీ చపాతీ చేసే కర్రని మాత్రం కడగం కదా. ఇది వుడ్తో ఉంటుంది కాబట్టి కడిగితే పాడవుతుంది. సో రెగ్యులర్గా కడగకూడదు కూడా. కానీ కడగకుండా అలాగే మనం ఒక్కోసారి ఆయిల్తో చేస్తాము, ఒక్కోసారి పొడిపిండితో చేస్తాము. అదంతా అంటుకుంటూ ఉంటుంది, దానిపైన బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఫంగస్ కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అయినా కూడా నీట్గా ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను పోస్తున్నాయి అయితే వేడి నీళ్ళు అనమాట. వేడి నీళ్ళని ఒకేసారి పోయకుండా స్లోగా ఇలాగా వేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత కాసేపటికి అది దానిపైన లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆయిల్ పైన పిండి అనేది పట్టుకొని ఒక లేయర్ లాగా ఉంటుంది. అదంతా కూడా మనకి ఈ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆయిల్ జిడ్డు కానీ ఆ లేయర్ లాగా ఉండేదంతా కూడా కొంచెం కరిగినట్టుగా అయ్యి మనం రుద్దుతున్నప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ గోరుతో గీరినట్టుగా అంటుంటే ఒక లేయర్ లాగా వస్తుంది. అలా పోసిన తర్వాత మనము మామూలుగా డిష్ వాషర్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఉంటుంది కదా, స్క్రబ్బర్ తీసుకొని గట్టిగా ఇలాగ ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్దాలి. ఇలా గట్టిగా రుద్దినప్పుడు దానికి పట్టేసుకుని ఇదంతా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత నల్లగా వచ్చింది చూడండి మురికి అనేది. ఇది ఇంకా నేను రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి ఈ మాత్రం ఉంది. మామూలుగా చాలా రోజులు అలాగే పెట్టేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే పిండి అంతా కూడా అంటుకుని అట్టలాగా అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ చేసిన తర్వాత మంచిగా వాటర్తో వాష్ చేసి అలాగే స్టోర్ చేయకుండా దాన్ని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా డ్రైగా పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్టోర్ చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెము బేకింగ్ సోడాని తీసుకోండి. దానిపైన ఫ్యూ డ్రాప్స్ అంటే కొద్దిగా అది తడిసేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది దేనికోసం అంటే ముక్కు దగ్గర చాలామందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి, కొంతమందికి వైట్ హెడ్స్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్గా ఉంటాయి. అవి చూసేదానికి అసహ్యంగా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఆయిల్స్ కొని ఉండే వాళ్ళకైతే అదేదో చిన్న చిన్న కురుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి, తెల్లగా నల్లగా అలాగా గలీజ్గా ఉంటుంది. అది చూసేదానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగా దీనిని కొంచెం తడుపుకొని వాటర్లో ఇలా అప్లై చేసుకొని స్మూత్గా మసాజ్ చేసుకోండి. హార్డ్గా కాకుండా ఒక 5 మినిట్స్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి, తగ్గిపోతాయి మీకు. తర్వాత ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఇవి చాలా రోజులు కడగకుండా అలాగే పెడితే ఇలాంటి బార్డర్స్ ఉన్న దగ్గర కానీ డిజైన్స్ దగ్గర కానీ బాగా పట్టేసుకుంటుంది అనమాట. చాలా మాగుడుగా అయిపోతుంది. మనం వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసినా సరే, అంటే వేడి నీళ్ళు వేసినా సరే పోనంతగా పట్టేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ ఆయిల్ పైన, అంటే ఆయిల్ ఆల్రెడీ మనకు దానిపైన కనిపిస్తుంది, తుడిస్తే పోదు, అది బంకలాగా అయిపోయి ఉంటుంది అనమాట. బియ్యం పిండి వేసి ఇలాగా చేత్తో రుద్దండి. చేత్తో రుద్దినా కూడా పోవడం లేదనుకున్నప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానితో ఈ పిండి మీదనే ఇలాగా రుద్దేసేయండి. ఆ పిండితో పాటు ఆయిల్ అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా అయిపోతుంది, మనకి జిడ్డు అనేది ఉండదు. ఆ తర్వాత మనము మంచిగా సోప్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, నేను ఇంకా క్లీన్ చేయలేదు కదా, జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాను. ఆయిల్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో. ఆ బార్డర్ మీద మొత్తం కూడా చాలా హార్డ్గా పట్టేసుకునింది అనమాట. అదంతా కూడా వెళ్ళిపోయింది. అంతేకాకుండా కిందకి ఏవైనా డ్రాప్స్ కారుతూ ఉంటాయి కదా, సో వాటిని కూడా మంచిగా ఇలాగ పొడి పిండితో వేసుకున్నామంటే అసలు మనకు వేడి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ నార్మల్గా ఏదో ప్లేటో గిన్నెనో కడిగినట్టుగా ఈజీగా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం పిండి వేస్తే సరిపోతుంది, దీనికి మరీ ఎక్కువ కూడా అవసరం. నేను ఇంకా స్క్రబ్బర్తో రుద్దలేదు, జస్ట్ పిండితో కడిగి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు పిల్లలకి పెన్నులు ఇలాగా అయిపోతూ ఉంటాయి, లేదా చాలా రోజులు అయిపోయిన పెన్నులు అయితే కనుక కొంచెం సరిగా రాయవన్నమాట. తట్టుకుంటూ రాయడము, సన్నగా పలుచగా రాయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాయడానికి కూడా ఇష్టం అనిపించదు కదా. ఇలా స్టీల్ ప్లేట్ మీద కొద్దిసేపు ఇలాగ ఒక 1 మినిట్ ఇలా రాసినట్టుగా చేసేయండి. తర్వాత మీరు రాస్తే అది కొంచెం కొంచెంగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పేపర్ మీద ఎలాగ కానీ రాస్తుందో చూడండి. ముందు రాస్తున్నప్పుడు రాయలేదు సరిగా, ఇలాగ ప్లేట్ మీద రాస్తే కనుక కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, పెన్ క్యాప్స్తో అసలు మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని. అయితే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తాను చూడండి. ఇలాగ పెన్ క్యాప్కి బ్యాక్ సైడ్ కొంచెం డబుల్ టేప్ను వేసేయండి, మరి ఎక్కువ అవసరం లేదు, లైట్గా చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. ఇలాగ వేసుకున్న వాటిని మీరు కిచెన్లో కానీ బాత్రూంలో కానీ లేదంటే కబోర్డ్స్లో బీరువాలో ఎక్కడైనా కూడా మంచిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా పెట్టేసుకున్న వాటిని ఇక్కడ ఒక ఫొటోస్ పెడుతున్నాను చూడండి. ఫోటో ఫ్రేమ్స్ అవసరం లేకుండా మనం సింపుల్గా ఇలాగ పెట్టుకోవచ్చు. నేను పెట్టిన పెన్ క్యాప్లో ఒకటి వైట్ కలర్ ఉంది కదా, అలాంటివి పెట్టుకుంటే మంచిగా డిజైన్గా కూడా కనిపిస్తుంది మనకి చూసేదానికి. ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే బాత్రూంలో ఒకటి పెట్టుకున్నామంటే షాంపూ ప్యాకెట్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, సగం సగంగా అయిపోతూ ఉంటాయి మగవాళ్ళకైతే కనుక. అలాంటప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే బాత్రూంలోనే మనము ఇవి తీసి పెట్టే స్నానం చేసేటప్పుడు తీస్తూ ఉంటాము, లేదంటే పిండి కలిపేటప్పుడు చేతికి ఉండే రింగ్స్ తీస్తూ ఉంటాము. ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్గా
యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కిచెన్లో దీపం పెడతాను ఆగ్నేయ మూలలో, అక్కడ కూడా ఇలాగ పెట్టేసుకుని అగరబత్తులు వెలిగించుకునేదానికి బాగుంటుంది అనమాట. అలాగ అంతేకాకుండా తులసి కోట దగ్గర కానీ, మెయిన్ డోర్ దగ్గర కానీ, కొంతమంది బీరువా దగ్గర కూడా పెడతా ఉంటారు. బీరువాకి పొగంతా పట్టి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము నెయిల్ పాలిష్ ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నెయిల్ రిమూవర్తో యూజ్ చేస్తూ ఉంటాము. దానితో అంత ఎక్కువగా చేయకూడదు, అది మంచిది కూడా కాదు మన స్కిన్కి. ఒకవేళ అది మీకు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి అనుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది. డబల్ లేయర్తో కానీ, లేదంటే కాస్ట్లీ నెయిల్ పాలిష్ అయితే అంత ఈజీగా పోవన్నమాట. అలాంటప్పుడు ఇలా పర్ఫ్యూమ్తో మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా అలోవెరా జెల్ని వేసుకున్నాను. ఇది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. అంటే అది 1 స్పూన్ వేసుకుంటే ఇది 1 స్పూన్గా ఇలాగ వేసేసుకోవాలి. దీనిని మీరు ఎంత బాగా కలిపితే ఇది అంత మంచి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. మనకి మంచి జెల్లీ లాగా కనిపిస్తుంది. పిల్లలు తినే జెల్లీస్ ఉంటాయి కదా, సో ఆ జెల్లీ లాగా ఫామ్ అవుతుంది చూస్తే. అంత బాగా మనం మిక్స్ చేసేసుకుంటేనే ఇవి రెండు కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మనకి హెయిర్కి కండిషనర్ పెట్టుకుంటారు కదా, సో ఆ కండిషనర్స్ అవి మనం బయట కొనాల్సిన అవసరమే లేకుండా జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇలాగా హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ తడి జుట్టు మీదనే ఇది అప్లై చేసేసి మరొకసారి వాటర్ వాష్ చేసుకున్నారు అంటే మీ హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది. మీరు కండిషనర్ పెట్టుకున్నట్టే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకి పొడి జుట్టు మీద ఇది పెట్టేసుకుని మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నారనంటే చాలా కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది అనమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇవి 2 రకాలుగా మనము యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. కండిషనర్గా యూజ్ అవుతుంది, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనం వేరే కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా వాడామంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి. చూసారా, ఇది మాత్రం కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఇది బాగా మనం కలిపామంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలు కానీ, లేదంటే ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని దీని నుంచి ఇలాగ రసం తీసేసుకోండి. రసం ఉంటేనే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత దాంట్లో కొంచెం పసుపుని అలాగే బేకింగ్ సోడాని వేసేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసాను. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మనము గిన్నెలు తోముకునే సోప్ కానీ, లేదు అంటే డిష్ వాషర్ లిక్విడ్ అయినా పర్వాలేదు, ఏదైనా కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అది లిక్విడ్ కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ నిమ్మకాయలను కూడా కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తున్నట్టుగా అన్నారంటే ఇంకొంచెం ఏదైనా దాంట్లో వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. బాగా ఇలాగ కలిపేసుకోవాలి. ఇదైతే మంచి స్మెల్ వస్తుంది అసలు చూస్తుంటే. నాకైతే కలర్ కూడా బాగుంది కదా. సో ఇలాగ కలుపుకున్న దాన్ని ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసేసుకోవాలి. మనం చేసుకునే దాన్ని బట్టి మీరు తీసుకునే బాటిల్ సైజుని బట్టి ఉంటుంది. ఇలాగ స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇది దేనికోసం అని అనుకుంటున్నారేమో, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా ఈ గిన్నెలో ఉంది కదా, సో ఈ గిన్నెలో దాంతో మనము గిన్నెలు మామూలుగా సింక్లో ఉండేటివన్నీ కూడా ఒక్కోసారి డల్గా అనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఎంత వాష్ చేసినా కూడా, అంటే డైలీ అన్నం వండుకునేవి, కూర చేసుకునేవి, టీ గిన్నెలు, పాల గిన్నెలు, గ్లాసులు ఉంటాయి కదా, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అవి అంత షైనీగా కనపడడం లేదు, పాతగా అనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు, లేదంటే నాన్ వెజ్ వండిన టైంలో, ఎగ్ కర్రీస్ చేసిన టైంలో నీచు వాసన వస్తూ ఉంటాయి. మనం క్లీన్ చేసినా కూడా సింక్లో కూడా వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చేపలు లాంటివి చేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒకసారి గిన్నెని అబ్జర్వ్ చేయండి, ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చిందో. దీంతో బాగా మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట. పిల్లలు అయితే చేతో గ్లాసులు ఖర్చుకొని తాగడము, జిడ్డుతో పట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా. ఇలాగ నాన్ వెజ్ చేసుకునే టైంలో కానీ, లేదంటే గిన్నెలు కొత్తగా తలతలగా మెరిసిపోవాలనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న ఈ బాటిల్లో నుంచి లిక్విడ్ తీసుకొని మనం వాష్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అసలు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా జిడ్డంతా కూడా పోతుంది అనమాట. ఈజీగా గిన్నెలు కడిగేయాలి మనం అనుకున్నప్పుడు కానీ, గిన్నెలు తెల్లగా రావాలి, మంచిగా తలతల మెరిసిపోయేలా ఉండాలి, మంచి స్మెల్తో ఉండాలి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లో కవర్ ఉంటుంది కదా, దీంట్లో మన హోల్ పడింది అనమాట, అందుకు నేను పక్కన పెట్టేశాను. మామూలుగా వాడని పిల్లో కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటితో మన ఛానల్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి. వేస్ట్ క్లాత్ రీయూజెస్ ఐడియాస్ అని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇలాగ ఉన్న పిల్లో కవర్లోకి అయితే నేను ఒక కవర్ని పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా పెద్ద కవర్ కూడా, అంటే దానికి మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగ గిన్నెలు కడిగినప్పుడు కింద బండ పైన అయితే వాటర్ అంతా కూడా ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో సాల్ట్ వాటర్ లాంటివి అయితే కూడా కింద బండంతా తెల్లగా అయిపోతుంది. ఇలా గిన్నెల స్టాండ్లో పెట్టేసుకుంటాం కదా, సో అక్కడ బండ కూడా మొత్తం తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట, ఉప్పు పేలినట్టుగా అవుతూ ఉంటుంది. అందుకు నేను గిన్నెల స్టాండ్ కూడా కింద కూడా ఒక క్లాత్ పెట్టాను చూడండి, వాటర్ ఏదన్నా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా మంచిగా మనకి కిచెన్ నీట్గా ఉండాలన్నా, గిన్నెలు కూడా తొందరగా డ్రై అవ్వాలి, మనము పెట్టిన గిన్నెలు నీట్గా ఉండాలి అని అంటే కనుక ఇలాగా మంచిగా ఒక పిల్లో కవర్ని
యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆ బండంతా కూడా పాడవుతుంది అనమాట. వాటర్ అలాగే నిలబడిపోవడము, అది సాల్ట్ లాగా పేర్కొనడం లాంటివి జరుగుతూ ఉంటాయి గిన్నెలు డ్రై అయ్యేలోపు. గిన్నెల స్టాండ్ కింద అయినా సరే, లేదు అంటే ఇలాగ మనం పెట్టుకున్న గిన్నెల కింద కడిగేటప్పుడు కూడా ఇదో వేసుకొని కడుక్కున్నామనంటే ఆ వాటర్ అంతా గలీజ్గా లేకుండా కిచెన్ నీట్గా ఉంటుంది అనమాట చూసేదానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చలికాలం అయిపోయి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, సో ఇంకా మనకి బ్లాంకెట్స్తో పని ఏమి ఉండదు, ఇవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే వీటిని మనము ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టిన దుమ్ము పడుతూ ఉంటాయి కబోర్డ్స్ లేని వాళ్ళకైతే, లేదు కబోర్డ్స్లో పెట్టుకునే వాళ్ళకైనా కూడా కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి కదా, సో ఈజీగా స్పేస్ తక్కువ తీసుకోవాలి, అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్నవి నీట్గా దుమ్ము పడకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెద్ద బ్లాంకెట్ అనమాట. ఇది చాలా స్పేస్ తీసుకుంటుంది, దీన్ని వాష్ చేయడం అంత ఈజీ కాదు. ఇలాగా మంచిగా దగ్గరికి అని ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నామంటే ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి, చిన్న ఫోల్డింగ్తో నీట్గా ఉండిపోతుంది. ఇంకా దీనికి దుమ్ము పడకుండా బయట ఓపెన్గా పెట్టుకునే వాళ్ళు, అంటే కబోర్డ్స్ లేని వాళ్ళు అయితే కనుక దుమ్ము పడుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాగా నైటీ క్లాత్ పాతది ఉంటుంది కదా, లేదంటే పెద్ద సైజు టీ షర్ట్ ఉన్నా కూడా దాని లోపలికి తొడిగిచ్చేసేయచ్చు. ఇలాగా సైడ్స్ కవర్ అయ్యేలాగా మంచిగా నీట్గా పెట్టుకున్నారు అని అంటే మీకు దుమ్ము పడకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది నైటీ క్లాతే నేను ఇలాగా రెండు వైపులా కుట్టేశాను అనమాట, రెండు వైపులా జాయింట్ చేశాను. అంటే ఒకవైపు ఓపెన్ ఉంచేసి మూడు వైపులు కూడా క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని కుట్టుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే పిల్లోకి లోపల వైపు తొడిగేదానికి యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలాగ చిన్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా, సో ఆ చిన్న బ్లాంకెట్స్ని ఇలాగ ఈ పిల్లో కవర్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు, ఇదే కావాలని ఏం లేదు, జస్ట్ నేను దీంట్లో పెడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలాగ రెండు బ్లాంకెట్లని కూడా ఒకటే పిల్లో కవర్లోకి పెట్టేసుకోవచ్చు. చిన్న సైజు బెడ్షీట్స్ అయితే కనుక ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారనంటే అది నీట్గా ఉండిపోతుంది. చూడండి, ఇంకొక బ్లాంకెట్ పెట్టినా కూడా పడుతుంది అనమాట దీంట్లో. ఇలా ప్రెస్ చేసినప్పుడు మంచిగా ఒక దిండులాగా రెడీ అయిపోయింది, చాలా స్మూత్గా ఉంది, మంచిగా హైట్ కూడా ఉంది, బాగా పిల్లోలాగా వాడుకోవచ్చు అనమాట. ఇలాగ నీట్గా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, మీ బెడ్ ఎందుకు అలా ఉంది, దూరంగా ఉంది కానీ జాయింట్తో ఉంది, ఎలా ఉంది, ఎందుకు ఉంది, ఇంకోటి కొంచెం క్లియర్గా చూపెట్టండి అని అడిగారనమాట. సో నాకు ముందంతా వీలు కాలేదు, అందుకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ రెండు బెడ్లకి మధ్యలో చెక్క కొట్టేసామన్నమాట. ఆ చెక్కనే ఇలాగా జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ కనిపిస్తుందా మీకు, కొంచెం చీకటిగా వస్తుంది, అలా జాయింట్ చేసామన్నమాట. మొత్తం కూడా హ్యాంగర్స్ అవి వేసేసి ఇట్లా పొడవుగా మొత్తం బెడ్ పొడవుగా ఒక 5-6 వేసాము. అవి ఏంటంటే దాన్ని పట్టేసుకున్నాయి అనమాట. బెడ్కి చెక్కకి రెండింటికి కూడా కలిపి అవి వేసాము. ఎందుకంటే ఇది మామూలుగా పిల్లలకి మాకు సరిపోవడం లేదు, పిల్లలు సైకిల్ తొక్కినట్టుగా పడుకుంటూ ఉంటారు, నైట్ ఎటు తిరుగుతారో తెలియదు, స్పేసే సరిపోవడం లేదనేసి ఇలాగా రెండు బెడ్లకి మధ్యలో చెక్కని అటాచ్ చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే దీని మీదకి ఎక్కడ కూడా బెడ్షీట్స్ దొరకవు అనమాట, ఇంత సైజ్ బెడ్షీట్స్ ఉండవు, కాబట్టి నేను సింగిల్ బెడ్షీట్స్ తీసుకొని దాన్ని మిడిల్లోకి ఇలాగా జాయింట్ చేసి ఒకే బెడ్షీట్గా వాడతాను అనమాట. అంటే సింగిల్ కాట్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని జాయింట్ చేసి ఇలా పెద్ద బెడ్షీట్గా యూజ్ చేసుకుంటానన్నమాట. అయితే ఈ రోజుల్లో సీజన్తో పని లేకుండా మామూలుగా వర్షాకాలంలో దగ్గులు జలుబులు వస్తాయంటే అది వేరు, చలికాలంలో వచ్చినాయంటే, ఎండాకాలంలో కూడా జలుబులు అవ్వడము జ్వరాలు రావడము కామన్ అయిపోయింది. అంటే సీజన్తో పని లేకుండా వస్తున్నాయి కదా, ఈ పిల్లలకి ఒక్కరికి ఎవరికైనా వచ్చిందంటే మన ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నైట్ టైం పిల్లలు గాలి రాకుండా శ్వాస తీసుకునేప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, విక్స్ తీసుకొని కొంచెం కాటన్కి అప్లై చేసి వాళ్ళకి చెవిలో పెట్టండి, మరి లోపలికి ప్రెస్ చేయకుండా లైట్గా పైన పెట్టండి. పెద్దవాళ్ళు అయితే అమృతాంజన్ పెట్టుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి మరీ చిన్నపిల్లలు అయితే కనుక వారికి అరికాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళలో విక్స్ అప్లై చేసి బాగా మర్దన చేయండి, తొందరగా రిలాక్స్ అవుతుంది, రిలీఫ్ ఇస్తుంది. తర్వాత మనము ఇక్కడ ఇలాంటిది పిన్స్ అయితే వాడుతూ ఉంటారు, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంక ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవైతే పెయింట్ పోతూ ఉంటుంది అనమాట. కొద్ది రోజులు వాడగానే పెయింట్ పోతుంది, క్లిప్ అంతా బాగానే ఉన్నా పెయింట్ పోతే వాడబుద్ధి కాదు కదా, అలా పోకుండా ఉండాలంటే ఇంకొంతమంది డిజైన్ ఉండే క్లిప్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, ఆ పోకుండా ఉండాలి అంటే దానిపైన మంచిగా ఇలాగా నెయిల్ పాలిష్ వేయండి, ట్రాన్స్పరెంట్గా ఉండే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో దాన్ని వేశారంటే శారీ పిన్స్ అయినా లేదంటే ఇంకా హెయిర్ క్లిప్స్ అయినా కూడా ఇలాగ మంచిగా తెచ్చుకున్నప్పుడే వేసి పెట్టుకున్నారు అంటే అవి ఎప్పటికీ కూడా పాతగా కాకుండా మంచిగా నీట్గా అలాగే ఉంటుంది, కలర్ పోకుండా ఉంటాయి. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకెళ్తే అక్కడ ఒకటి మిస్ అవుతూ ఉంటుంది, అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా పిన్నిస్లకు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ కూడా పోకుండా నీట్గా ఉంటాయి. ఒకటి పోయింది అంటే మనకు కనపడదు కానీ ఇంతలా ఇన్ని ఉన్నాయంటే పోకుండానే ఉంటాయి. ఇలాగా శారీ పిన్స్ అయినా క్లిప్స్ అయినా లేదంటే రబ్బర్ బ్యాండ్స్ అయినా అన్నీ కూడా నీట్గా ఇలాగా మనం పిన్నిస్లకు పెట్టుకున్నాము అని అంటే ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా, అంటే మనం బట్టల బ్యాగ్లో వేసుకున్న, లగేజ్ బ్యాగ్లో వేసుకున్న, హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా స్టోర్ చేసేసుకోవచ్చు మనము, పెయింట్ పోకుండా ఉంటుంది, ఇలా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, సో మంచిగా ఇలాగ గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలు అయితే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, దాంట్లోకి కొద్దిగా వేప నూనెను వేసుకోండి. వేప నూనె అవైలబుల్ లేదు అనుకుంటే మామూలుగా దీపం వెలిగించుకునే ఆయిల్ వేసేయండి, దాంట్లోకి ఒక ఒత్తిని పెట్టేసి ఆ ఒత్తి వెలగదు అనుకుంటే దానిపైన కొద్దిగా కర్పూరం
కర్పూరంను అప్లై చేసేసి ఒత్తి వెలిగించేసేయండి. ఆ ఆయిల్ అయిపోయేదాకా వెలుగుతూనే ఉంటుంది. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కానీ, హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేదంటే బెడ్రూమ్లో కానీ ఇలాగ వెలిగించి పెట్టుకోండి. దీని నుంచి మంచి స్మెల్ రావడంతో పాటు వేప నూనె వేస్తే కనుక దోమలన్నీ రాకుండా ఉంటాయన్నమాట. దోమలు లేకుండా పోతాయి. మనం కాయిల్స్, గుడ్ నైట్ రీఫిల్స్ వాడకుండా సరిపోతుంది. దీన్ని నిమ్మకాయని కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే దాంట్లో నుంచి అది ఏదైనా జ్యూస్ ఉంటే వస్తుంది, మంచి స్మెల్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే ఒక కర్పూరం బిళ్ళని ఇలాగా పౌడర్ చేసి వేసేసుకోవాలన్నమాట. కర్పూరం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది కొద్దిగా కరిగించుకునేదాకా చూడండి. తర్వాత కొద్దిగా డెటాల్ వేసాను. డెటాలు కర్పూరం రెండింటిని కూడా వేసేసి దీన్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, సో వాటిలలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది. ఇది మామూలుగా కిచెన్లో బొద్దింకలు, బల్లులతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా, సో అలాగా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్న దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే రోజు నైట్ పడుకునే ముందు ఈ స్ప్రేని స్టవ్ పైన, కౌంటర్ టాప్ పైన, బ్యాక్ సైడ్ టైల్స్ పైన, అలాగే సింక్లో ఇలాగా మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టిన దగ్గర అన్నిటి మీద కూడా మీరు ఇలాగ స్ప్రే చేశారు అంటే మీకు ఆ బల్లులు, బొద్దింకల సమస్య చాలా వరకు కంట్రోల్ అయింది. అయితే ఒక్కరోజు కాదు, ఇది కొద్ది రోజులు కంటిన్యూగా చేయండి. ఈ కర్పూరం ఘాటుకి, డెటాల్ స్మెల్కి బల్లులు, బొద్దింకలు అయితే దరిదాపుల్లో కనపడవు. ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది. ఆ వాటితో పడే సమస్య కన్నా మనం ఇవి ట్రై చేయడం పెద్ద పనేం కాదు కదా. కాబట్టి ఈసారి ఇలాగ ఒక బాటిల్కి, స్ప్రే బాటిల్కి ఇలా చేసి పెట్టేసుకొని రోజు నైట్ మర్చిపోకుండా మొత్తం కిచెన్లో ఇలా స్ప్రే చేసేసి పడుకోండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను. చాలా వరకు చెప్పాను డెటాల్తో బల్లులు దూరం వెళ్ళిపోతాయి, కనిపించవు అనేసి. ఎంతమంది ట్రై చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే బెస్ట్ ఐడియా, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలని మనం ఏదైనా రసం చేసుకుంటున్నప్పుడు కానీ, లేదు దాని నుంచి ఏదైనా గ్రేవీ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు బాగా చేత్తో మనము పిసికేయడమో లేదంటే మిక్సీ వేసుకోవడమో లాంటివి చేస్తూ ఉంటాం కదా, అంత ప్రయాస అవసరమే లేకుండా గ్రేటర్ ఉంటుంది కదా, సో దీనితో మనము ఇలాగ గ్రేట్ చేసామనంటే టమాటా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ దానిపైన ఉండే తొక్క మాత్రమే మన చేతిలో ఉండిపోతుంది, లోపల గుజ్జంతా కిందికి వెళ్ళిపోతుంది. తొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందికి వెళ్ళదు, పైన మిగిలిపోతుంది. ఎంత పల్చటి లేయర్గా ఉందో చూడండి. ఇప్పుడు మనకి మంచి ప్యూరీ రెడీ అయిపోయింది. ఈ టమాటో ప్యూరీతో మనము మామూలుగా చేసుకునేటివన్నీ కూడా ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. 100కి 100% మనకి అది ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపిండిని, కొంచెం తేనెని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. శనగపిండి అనేది ఉండల్లాగా లేకుండా నీట్గా దాంట్లో కలిసిపోయేలాగా, తేనె కూడా బాగా కలిసేలాగా ఇలాగా మంచిగా కలిపేసుకోండి. ఇదైతే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా చేతులకి, కాళ్ళకి, మెడ దగ్గర ఇలాగ అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా, ఎండకి ట్యాన్ అవుతూ ఉంటాయి. ఒక్కరోజు బయటికి పోయి ఇచ్చినా సరే, ఇంట్లో ఉండి ఒకరోజు పోయినా సరే అక్కడ అచ్చులంతా పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇంక మామూలుగా నల్లగా అవ్వడం ఒక ఎత్తు అయితే, చేతికి గాజులు వేసుకునే ప్లేస్, వాచ్ పెట్టుకునే ప్లేస్, చెప్పులు అచ్చులు ఇలా పడినాయంటే అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. అలాంటి అచ్చులు పడినప్పుడు మనము ఇలాగా చేసుకొని మంచిగా బాగా మసాజ్ చేసుకున్నట్టుగా బాగా రుద్దుకోవాలన్నమాట. ఇలా టమాటా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఆ పులుపుకి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకోటి స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ అంతా కూడా పోతుందన్నమాట. మురికంతా రిమూవ్ అయిపోతుంది పులుపుకి. కాబట్టి స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అనమాట. చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇలా బాగా ఒక 5 మినిట్స్ అలా మంచిగా మసాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసి వాటర్ వాష్ చేసుకోండి. సూపర్ గ్లోయింగ్ వస్తుంది, ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా పిన్నిస్తో ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మనందరి ఇళ్ళలో అయితే మిరియాలు అవైలబుల్ ఉంటాయి కదా, సో ఇలాగ ఒక పెద్ద సైజులో ఉన్న మిరియంని తీసుకొని పిన్నిస్కి అయితే ఇలాగ కుచ్చేసేయండి. తర్వాత మన స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ దీన్ని అయితే కాల్చండి. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల మీద కాల్చుకున్నా పర్వాలేదు. ఇలా కొద్దిగా ఒక సెకండ్ అలా కాలిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరైతే ఇలాగ పక్కన పెట్టేసి దీని స్మెల్ని, ఈ పొగని పీల్చుకోండి. మీకు దగ్గు, జలుబు చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. కందిపప్పు మనకి ఇంట్లో అందరికీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే పప్పు అనేది మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ అయినా, ట్వైస్ అయినా కూడా చేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే పప్పు తినడం చాలా హెల్దీ. మనకి పిల్లలు నాన్ వెజ్ తినట్లేరని చాలామంది చెప్తూ ఉంటారు. అలా నాన్ వెజ్ తినకపోయినా పర్వాలేదు, వాళ్ళు పప్పు తింటే సరిపోతుంది. మనకి నాన్ వెజ్లో ఉండేటివన్నీ కూడా ఈ పప్పులో మాంసకృతులు అనేటివి పప్పులో ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్స్తో ఉంటాయి, అన్నీ కూడా మనకి బాగుంటాయి. అందుకోసం పప్పు అయితే ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం కదా, సో పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఎండుమిరపకాయలు వేసి పెట్టండి. మీకు కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో ఏంటంటే పెరుగు అనేది మనం ఎంత బాగా తోడు పెట్టుకున్నా కూడా సాయంత్రానికి పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా పుల్లగా అయిపోకుండా ఉండాలంటే ఇలాగ చిన్నది ఒక ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా పెరుగులో పెట్టుకున్నామనంటే మనకి పెరుగు అనేది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. మనం మామూలుగా నైట్ టైంలో తోడు పెట్టుకుంటాము, మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి, నైట్కి తినేస్తూ ఉంటాం కదా, చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. ఇది పెరుగు పుల్లగా అయిపోతుందని. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ కొబ్బరి గిన్నె చూసారా, ఇది నేను ఇంట్లోనే ఎండబెట్టుకున్నాను అనమాట. నేను అసలు కొబ్బరి గిన్నెలే కొనను, ఇంట్లో కొట్టినవే ఇలా ఎండబెట్టుకొని
నీట్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి కారము, ఇదైతే లాస్ట్ ఏప్రిల్లో పట్టించిన కారం అనమాట, మిషన్ ఆడిచ్చిన కారము. చూడండి ఇంకా ఎంత బాగుందో. ఇంకా మీకు ఇట్లా కెమెరాలో కొంచెం తెల్లగా కనిపిస్తుంది కానీ, అంటే లైట్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉందనమాట. కారం అలా ఎప్పటికీ ఎర్రగా ఉండాలన్నా, మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, కారము తెల్లబడకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పాలు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా, లేదంటే అవి కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తాయి. కొన్ని ఎనుములు ఏంటంటే, అంటే కొన్ని బర్రెలు ఏంటంటే పెంచిన గడ్డిని మురికి కాలువలలో నీళ్ళతో పెంచిన గడ్డిని అట్లా వస్తున్నప్పుడు పాలు కూడా నీచు వాసన లాగా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక ఇలాచీ వేసి పెట్టి కాగబెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని పచ్చిమిరపకాయలని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలకి, అంటే పచ్చిమిరపకాయలనే కాదు మిరపకాయలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కొడతారు, పురుగు మందులు ఎక్కువగా కొడతారనమాట. చాలా కాస్ట్లీ పురుగు మందులు కొడతారు. ఎందుకంటే మేము కూడా పండించే వాళ్ళం కాబట్టి నాకు ఐడియా ఉంది. సో ఇవేంటంటే ఇవి తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. దాదాపు అందరు పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనుకుంటారు. ఈ పచ్చిమిరపకాయలు తింటేనే ఎక్కువ గ్యాస్ వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అలా పచ్చిమిరపకాయలు తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సాల్ట్ వాటర్లో వీటిని ఎక్కువసేపు నానబెట్టేయండి. వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలాగ వీటిని వాటర్లో ఉంచేసి తర్వాత నీట్గా ఇలాగ జీలకరించినట్టు కడిగేసి ఒక కాటన్ క్లాత్ పై ఆరబెట్టేసుకుని తర్వాత తడి లేకుండా మీరు కవర్లో కట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు 2-3 నెలలు గ్యారెంటీ ఇస్తాను నేను. అస్సలు కుళ్ళిపోవు, నీట్గా ఉంటాయి. ఎన్ని తెచ్చుకున్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తడి లేకుండా నీట్గా ఆరిపోయిన తర్వాతనే కవర్లో స్టోర్ చేసుకోవాలి. ఇంకా మనం కడిగే అవసరం కూడా ఉండదు. మళ్ళీ వండుకునేటప్పుడు డైరెక్ట్ కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల వాటిపైన ఉన్న పెస్టిసైడ్స్ ఏవి ఉన్నా కూడా మొత్తం విరుగుడు అవుతాయి. కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మనకి అవి తినడం వల్ల ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఈసారి ఒకసారి గమనించండి, పచ్చిమిరపకాయ తిన్న రోజు మీకు గ్యాస్ ట్రబుల్ వస్తుందో లేదో. కొత్త చీపులు తెచ్చుకున్నప్పుడు చాలా మంది కూడా డస్ట్ అంతా రాలుతూ ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. నాకైతే స్కిన్ మీద అంతా దురద వచ్చినట్టు అవుతూ ఉంటుంది అనమాట. ఆ కొత్త చీపురు తెచ్చుకోవాలంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్లే. కానీ నేను సింపుల్గా ఇలా ట్రై చేస్తాను. సో దానివల్ల నాకు అంత ప్రాబ్లం అనిపించదు అనమాట. ఇలాగా కవర్లో ఉన్నప్పుడే దాన్ని బాగా ఇలాగా రఫ్ చేసినట్టుగా 2 చేతులతో ఆ లోపల చీపురు అంతా కూడా ఇలా కదిలేలాగా మొత్తము నలిపేస్తాను. ఆ తర్వాత దాన్ని ఇక్కడ మొత్తం కూడా ఈ కిందకు వచ్చేసి ఉంటుంది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కవర్లో కనపడడం లేదు. మామూలుగా అయితే నేను ఇంకా మనం హ్యాండిల్ వైపు పట్టుకొని అక్కడ కట్ చేసేసి కిందికి దీంట్లోకి వేసేసి ఆ కవర్ని డైరెక్ట్ పడేస్తాను అనమాట. ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం నేను కింద వైపు కట్ చేశాను. చూసారా ఎంత రాలుతుంది చూడండి లోపల నుంచి. ఇలా బాగా నలిపేశాను కదా. సో అలా రఫ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కాకుండా బయట ఏరియాస్లో చేసుకోవాలి మీరు. మీకు బయట ఏరియా లేదు అంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు బయట చేయలేరు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే బాత్రూంలో చేసేయండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది గాలికి లేయడం, అట్లా వాళ్ళకి స్కిన్కి అంటుకోవడము, సోఫాల మీద చైర్ల మీద ఎక్కడైనా బెడ్షీట్లకు అంటుకొని ఉండడం, అది మళ్ళీ మనం పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అంటుకుంటా దురద వస్తుంది అనమాట. కాబట్టి ఇచ్చింగ్ లాగా రాకుండా ఉండాలంటే బాత్రూంలో చేసేసుకోండి. బయట ఓపెన్ ఏరియా ఉండేవాళ్ళు బయట చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత దానికి కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేసేసి ఇలా దూరం ఉండే దువ్వెన ఉంటుంది కదా, సో దగ్గర పండ్లతో ఉండేది కాకుండా అలాంటి దువ్వెనని తీసుకొని ఒకసారి ఇలా దువ్వినట్టుగా మొత్తం చేసేయండి. అప్పుడు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఏదైనా రాలేదున్నా కూడా రాలకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఎప్పుడు కొత్త చీపురు తెచ్చుకున్నా కూడా ఇలా చేసేయండి, మీకు ఫస్ట్ డే ప్రాబ్లం అంతా అయిపోద్ది అనమాట. ఎక్కువ రోజులు రాలకుండా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత వచ్చిందో అసలు. ఆ పక్క చూడండి కుప్పలాగా ఉంది కదా, అంత ఉంటుంది వేస్టేజ్. నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ వేసుకునే షూస్ కాకుండా ఇలాగా అప్పుడు ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వేసుకునేవి ఉంటాయి కదా, అవి నీట్గా ఉండాలి అని అంటే ఇలాగ ట్రై చేయండి. ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ తీసేసుకొని కొంచెం ఇలాగ ఉండలాగా చేసేసి ఆ తర్వాత దీనిపైన మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంట్లో వాడుకునే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొంచెం స్ప్రే చేసేసి మరి పూర్తిగా లోపలికి నెట్టకుండా కొంచెం ఎడ్జెస్లో ఇలాగ ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల అవి వాటి షేప్ మారకుండా ఉంటుంది, లోపలికి పురుగులు లాంటివి ఏమైనా పోకుండా ఉంటాయి. ఇంకోటి అవి ఎప్పటికీ కూడా మంచి స్మెల్తో ఉంటాయి, బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి గదిలో దీపం వెలిగించుకోవడానికి అగ్గిపుల్లని అయితే గీస్తూ ఉంటాం కదా, సో ఇలాగ గీసిన దానికి ఖాళీ మొత్తము మసిలాగా రాలుతూ ఉంటుంది, అగ్గిపుల్లలంతా చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదా. సో ఎట్లాగో మనము అగ్గిపెట్టెనైతే ఒకటి అయిపోయిన ఖాళీ డబ్బా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెము డబల్ టేప్ని తీసుకొని అగ్గిపెట్టెకి ఇలా పెట్టేసేయండి. డబల్ టేపే ఉండాలని ఏం లేదు, మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఖాళీ అయిపోయిన డబ్బాని దీనికి కొత్త డబ్బాకి ఇలాగా అంటించేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు 2 గుర్తుపట్టే
పెట్టేదానికి ఈజీగానే ఉంటుంది. లేదంటే ఇక్కడ నెయిల్ పాలిష్ కానీ ఏదైనా పెట్టుకోండి గుర్తుగా ఉండాలంటే. ఇక్కడ ఖాళీ అయిపోయింది, నల్లగా ఉంటుంది, కొత్తదైతే తెల్లగా డబ్బా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టేస్తాము. ఇలాగా అయిపోయిన డబ్బాలోకి ఈ పుల్లలు ఉంటాయి కదా, అవి వేసి పెట్టుకున్నారు అంటే మీకు ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మీకు ఈ డబ్బాతో పాటే అది కూడా రెడీగా ఉంటుంది, గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఎప్పుడైనా కాఫీ పొడి గడ్డగట్టేస్తూ ఉంటుంది కదా, ఏదైనా చూసుకోకుండా పెట్టేయడమో, లేదంటే మనం ఎంత కేర్గా లేకుండా ఉండడమో, లేదంటే ఇదంటే చిన్న ప్యాకెట్ కానీ మామూలుగా ఒక్కొక్కసారి బాటిళ్ళల్లో ఉండే కాఫీ పొడి కూడా గడ్డగట్టేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా గడ్డగట్టేస్తూ ఉంటుంది. అప్పుడు పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా గడ్డగట్టిందని ఏం చేసుకోలేక పడేస్తూ ఉంటాం కదా. సో అట్లా మనకి ఎక్కువ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. కొంచెం పెరుగుని తీసుకొని ఆ పెరుగులోకి ఈ కాఫీ పౌడర్ని అయితే వేసి పెట్టేసుకోండి. ఇలా కాసేపు పక్కన రెస్ట్ ఇచ్చారనంటే అది మంచిగా కరుగుతుందనమాట. ఇంకా తర్వాత తీసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేసి స్పూన్తో బాగా ఇలా కలిపారనంటే పెరుగులో మొత్తం కూడా కాఫీ పౌడర్ బాగా కలిసిపోతుంది అనమాట. ఆ గడ్డంతా కూడా కరిగి బాగా కరిగిపోతుంది. ఇలా కరిగిన దాన్ని మనము మంచిగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కడంటే ఎక్కువ మనకి ఫేస్కి, నెక్కి ఎక్కడైనా నల్లగా ఉండే పార్ట్ ఉంటుంది కదా, మెడ దగ్గర చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది, మోచేయి దగ్గర, ఇంకొకటి ఏంటంటే నోస్ దగ్గర, ముక్కు చుట్టూ, కళ్ళ కింద ఇలాంటి ప్లేసెస్లలో కొంతమందికి ఎక్కువగా నల్లగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటి డార్క్ ప్లేసెస్ మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఓన్లీ అక్కడే పెట్టుకోమని కాదు, ఫేస్ అంతా, నెక్ అంతా అప్లై చేసేసుకోవచ్చు. పెరుగు ఉన్నది కదా, పెరుగు ఫేస్ పైన ఉండే డర్ట్ అంతా తీసేస్తుంది అనమాట. ఇంకా కాఫీ పౌడర్ అనేది మనకి ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. చాలా షైనీగా తెల్లగా వస్తుంది. స్కిన్ అనేది మంచిగా స్మూత్గా అయిపోతుంది, తొందరగా క్లీన్ అయిపోద్ది అనమాట. మంచి గ్లోయింగ్ వస్తూ ఉంటుంది. ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. మాకు ఇది పడుతుంది పడదు అనేది ఏం లేదు. పెరుగు అనేది మంచిగా ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఉండే మురికంతా కూడా తీసేసి స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది మేకప్ వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్ చూస్తే నీట్గా ఉంటుంది. మనం మేకప్ లేకుండా పోతే కొద్దిసేపటికే మన ఫేస్ అంతా డల్ అయిపోతుంది అనమాట. కానీ మేకప్ క్రీమ్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ క్రీమ్స్ పెట్టుకుంటే పడదు మాకు, కానీ ఏం చేస్తాము అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఏదో ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తారు కదా, ఫేస్ క్రీము, ఫెయిర్ అండ్ లవ్లీ లాగా, అలాంటి క్రీమ్నే కొంచెం తీసుకొని దాంట్లోకి కొద్దిగా పౌడర్ని వేసేసుకొని కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఫేస్కి మంచిగా డాట్స్ పెట్టేసుకొని మీరు క్రీమ్ ఎలా యూజ్ చేసుకుంటారో అలాగే దీన్ని కూడా అప్లై చేసుకోండి. కాకపోతే క్రీమ్ పూసుకున్న తర్వాత పౌడర్ వేసుకుంటారు కదా, అలా కాకుండా క్రీమ్తో పాటే పౌడర్ ఉంటుందన్నమాట. ఇలా ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మీకు ఈవెన్గా రావాలంటే డాట్స్ పెట్టేసుకొని పౌడర్ వేసుకునే పఫ్ ఉంటుంది కదా, ఆ పఫ్తో స్ప్రెడ్ చేసేసుకోండి. అంతా కూడా ఫేస్ పైన స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ కలర్ గమనించండి, ఈ పక్క పెట్టిన దగ్గర డిఫరెన్స్ గమనించండి. మీకు మేకప్ క్రీమ్స్ అవసరమే లేకుండా, ఫౌండేషన్లు ఇవన్నీ అవసరమే లేకుండా ఇంట్లోనే మంచిగా మేకప్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. ఇది జస్ట్ మీరు వాడే క్రీము, పౌడర్ కలిపితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మీకు వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. ఈసారి ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.